అల్టిమేట్గా వీళ్ళ గోల్ ఏంటిది అని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లాభం అయ్యే విధంగా, అక్కడ ఉన్న ప్రభుత్వానికి వాళ్ళకి లాభం అయ్యే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానల్ జరిగేటట్టు ఇవాళ చేస్తున్నారు. అందుకే చూడండి మీరు నరేంద్ర మోదీ గారిని ఎందుకు ఇవాళ ఒకటేమో వాళ్ళ సిబిఐని మీరు అపోజ్ చేస్తున్న సిబిఐని వాళ్ళ దగ్గర ఉన్న సిబిఐని మీరు అప్రూవ్ చేసుకున్నారు. ఇంకొక విషయం దీని నుంచి మనం బయటికి ఆలోచిస్తే యూరియా మీద ఇంత జరుగుతుందండి. ఫస్ట్ ఏమని మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్, ఇది కృత్రిమ షార్టేజ్, ఇది కృత్రిమ కొరత, ఇది అసలు కొరత లేదు. నంబర్ 1 సోషల్ మీడియా అండ్ మీడియా వాళ్ళు చేస్తున్నది ఇది, వీడియోలు పెడుతున్నారు, ఇదంతా అట్లాంటిది లేదు, అప్రమత్తంగా ఉండండి అని ఫస్ట్ అన్నాడు. తర్వాత వాళ్ళ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి రైతులే కాదు అని అంటారు. పోలీసు వాళ్ళతోని రైతులను చెంపదెబ్బ కొట్టిస్తారు. ఆ తర్వాత నేను కనీసం ఎక్కడనో ఈయనకు మానవత్వం కలుగుతుంది కావచ్చు, ఇంతమంది రైతులు వర్షం పడుతుంటే, ఇంత తీవ్రమైన వర్షాలు తెలంగాణ చూసింది కదండి, ఇంత వర్షం పడుతుంటే ఆ రైతులందరూ లైన్లో నిలబడ్డారు. అయినా నీకు మానవీయ కోణం లేకుండా రఘునందన్ రావు గారిని ముంగట పెట్టుకొని, బీజేపీ ఎంపీని ముంగట పెట్టుకొని, ఆ బీజేపీ ఎంపీ మేమిచ్చినాం అని అంటే నువ్వు ఆయనకు వత్తాసు పలుకుతూ నువ్వేమని చెప్తున్నావు? అవునవును కొరత లేదు, బఫర్ స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉంది, ఆ స్టాక్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు పెట్టేసుకున్నారు, ఆగమేఘాల మీద జరిపేసింది. ఇంత మేజర్ ఇష్యూ అయినటువంటి యూరియాకి సంబంధించి అసెంబ్లీ సెషన్స్ ఎందుకు కొనసాగించలేకపోయారు? అంత ఇంపార్టెంట్ ఇష్యూని ఎందుకు ప్రస్తావించలేకపోయారు? నేను అక్కడికే వస్తున్నా సురేష్ గారు. మీరు అన్నట్టే సెషన్ పెడితే ఎవరిని తప్పుపట్టాలి? వాళ్ళు ఏమంటారు? 50% సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ బీసీ రిజర్వేషన్, ఎనీ రిజర్వేషన్స్ 50% క్యాప్ దాటొద్దు అనేది సుప్రీంకోర్టు. అది మహారాష్ట్రలో వచ్చింది ఆర్డర్, హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది, హర్యానాలో వచ్చింది, రకరకాల రాష్ట్రాల్లో వచ్చినాయి, మధ్యప్రదేశ్లో వచ్చింది. కానీ మేము మాత్రం కేసీఆర్ గారినే తప్పుపడతాం. మహారాష్ట్రకి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? మధ్యప్రదేశ్కి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? కానీ మేము కేసీఆర్ గారిని తప్పుపట్టాలి. యూరియా హరీష్ రావు గారు, కేటీఆర్ గారే తీసుకుంటున్నారు, వాళ్ళు బుక్కుతున్నారు రోజు యూరియా. మేము అదే అనాలి కదా. నువ్వు అసెంబ్లీ సెషన్ పెట్టు అని అంటే పుసుకని మేము ఎవరిని నిలదీయాలి? నరేంద్ర మోదీ గారిని, కేంద్రాన్ని నిలదీయాలి. బీఆర్ఎస్ ఏమో రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఇద్దరిని అంటది. మేము బట్టలు తీసి బట్టగాల్సి మీద వేయాలంటే కేంద్రాన్ని అనాలి. కానీ అనం కదా, మాకు నరేంద్ర మోదీ గారిని అంటే భయం. మళ్ళా అందుకే మేము చేయలే. మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతుల వడ్లను కొనుగోలు చేయకపోతే కేంద్రం అవమానపరిస్తే మొత్తం క్యాబినెట్తోని, ఎమ్మెల్యేలతోని, అందరితో పోయి డైరెక్ట్గా ఢిల్లీలో ధర్నా చేసిండు రైతుల కోసం. నువ్వేం చేసినావు? నువ్వు కనీసం నీ పార్టీ ఒక్క దిష్టిబొమ్మనన్న దహనం చేసిందా కేంద్ర ప్రభుత్వాన్ని? ఎక్కడన్నా ప్రోగ్రాం తీసుకున్నారా రైతుల పక్షాన యూరియా కోసం? భయం. నరేంద్ర మోదీ గారిని అంటే భయం, కేంద్రాన్ని అంటే భయం. అందుకే యూరియా మీద చర్చ లేదు. బీసీ 42% మీద వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ నిలదీసేది లేదు. అందుకే భయం అనుకోవాలా, ఈ త్రికోణ రాజకీయాలు అనుకోవాలా, రేవంత్, మోడీ, చంద్రబాబు. ఇక భయంతోనే దోస్తాని కదా. భయము ఏంటంటే ఈయన కేసులు ఉన్నాయి, ఈయన మీద విచారణ, ఇన్ని దొరికిపోతాయండి ఈజీగా. ఈయన లోపటేయాలంటే, రేవంత్ రెడ్డి గారు లోపటేయాలంటే పెద్ద విషయం కానే కాదు, ఈజీగా వేయవచ్చు. కానీ అయినా కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి సోపతి వాళ్ళు కూడా ఏంటంటే, ఓకే రేవంత్ రెడ్డి గారు మా పాత మిత్రుడే కదా, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఇలా మీరు ఆలోచించండి, అసలు జోకర్ ఎవరండి అంటే పాపం ఫీల్ అవుతారు. కానీ అసలు జోకర్ ఎవరైతుండు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు చేపట్టి రాహుల్ గాంధీ గారు అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎర్ర పుస్తకం పట్టుకొని మేము యాంటీ డిఫెక్షన్ లా బలంగా చేస్తాం, న్యాయపత్ర అని అంటాడు. ఈయననేమో ఎమ్మెల్యేలను లాక్కుంటాడు. ఎవరు జోకర్ అవుతారు? రాహుల్ గాంధీ గారు ఆరా ఫారెస్ట్ గురించి, ప్రకృతిని కాపాడాలి, చెట్లను నరికే వద్దని అంటారు. ఈయనే కంచగచ్చిపోలిలో చెట్లను నరుకుతారు. జనం దేశం మొత్తం ఎవరు తిడతారు? రాహుల్ గాంధీ గారు తిడతారు. అదాని దొంగ, అదాని బద్మాష్, అదాని జైల్లో వేయండి అని అంటారు రాహుల్ గాంధీ గారు. ఈయన ఏం చేస్తాడు? అదానితో సోపత్ చేస్తాడు, 100 కోట్ల డొనేషన్లు తీసుకుంటాడు. ఎవరు జోకర్ అయినరు? రాహుల్ గాంధీ గారు. సిబిఐ మోదీ గారి అస్త్రం అది, ఆయుధం అది అనేసి అంటారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సిబిఐ రండి తెలంగాణకు మీకు స్వాగతం పలుకుతామని. జోకర్ ఎవరైనరు? రాహుల్ గాంధీ గారు. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రినా? అసలు
రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉంటాడో పీక్తాడో ఎప్పుడో. ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళ పార్టీని పర్మనెంట్గా ముంచేస్తాడు. మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ ఈ టర్మ్ తర్వాత మళ్ళా కొన్ని దశాబ్దాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 100%. అరే ఒకటి ఆలోచించండి, రాహుల్ గాంధీ గారు గంత ఆర్ఎస్ఎస్ ఇది అదని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటారు కదా, వీరేం చేస్తారు? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన బండారు దత్తాత్రేయ గారు ముందు ఆర్ఎస్ఎస్ నుంచే కదా, వారి మీటింగ్లలో ఉండి పుస్తకాలు వాటి గురించి గొప్పగా మాట్లాడి, నేను స్కూల్ చదివింది ఏబీవీపీ బీజేపీ మోదీ గారి స్కూలే, నేను తర్వాత కాలేజ్ చేసింది నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, తర్వాత ఇవాళ ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారి దగ్గర అని. మేం కాదు లింకు, ఆయనే చెప్తున్నాడు లింకు.